వెల్కమ్ టు తెలుగు వన్. మనం అమరావతిలో ఆంధ్రప్రదేశ్ ప్రజా రాజధాని పీపుల్స్ క్యాపిటల్ అమరావతిలో ఏదైతే ఐకానిక్ టవర్స్ అని చెప్పేసి మొత్తం 5 టవర్లు, దాంట్లో 4 40 ఫ్లోర్సు, 5వ టవర్ సీఎం ఉండే టవర్, అది 50 ఫ్లోర్స్. మన వెనకమాల కనిపిస్తున్న టవర్ సీఎం టవర్. ఇది 50 ఫ్లోర్ల నిర్మాణానికి సంబంధించి పునాదుల్లో ఉండంగానే 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి విధ్వంసకర పాలనలో ఇది ఎక్కడిదక్కడే టాప్ నిర్మాణం అనేది ఓవర్ నైట్ ఆగిపోయిన పరిస్థితి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ టవర్ల పునర్నిర్మాణం, ఇది నిర్మాణానికి యోగ్యతగా ఉంటుందా ఉండదా అనే దానికి సంబంధించి చెన్నై ఐఐటి నుంచి నిపుణులు వచ్చారు. స్ట్రక్చర్ అంతా బాగానే ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పేసి గవర్నమెంట్కి నివేదిక అందించడం జరిగింది. ఇప్పుడు ఆ నిర్మాణాన్ని శరవేగంగా నడిపించడం కోసం ఏదైతే నీళ్లు నిలవన్నాయో వాటిని బయటికి తోడేసి నిర్మాణానికి నడుం బిగించేదానికి గవర్నమెంట్ సమాయత్తం అవుతుంది. దీనికి సంబంధించి ఆ కమిటీ రిపోర్ట్ ఏమిచ్చింది, దీనికి సంబంధించి మన ప్రేక్షకులకు అర్థమయ్యే భాషలో చెప్పడానికి నిర్మాణ రంగ ప్రముఖులు వై సురేష్ బాబు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఏదైతే అపోహలు ఉన్నాయి, 5 సంవత్సరాల పాటు నీళ్ళల్లో ఈ కట్టడాలు ఉన్నాయి, ఫౌండేషన్ స్థాయిలోనే, ఇవి నిజంగానే ఎటువంటి ఇబ్బంది లేకుండా పటిష్టంగానే ఉండే పరిస్థితి ఉందంటారా? 100% ఉందండి. ఎందుకంటే ఇది యాక్చువల్గా మనం ఫైల్ ఫౌండేషన్ చూస్తాం, ఆ ఫైల్ ఫౌండేషన్ మీద మనం నిర్మాణాలు చేస్తాం. ఇది పోస్టర్స్ అండ్ ప్లానర్స్ పార్ట్నర్స్ అనే ఒక కంపెనీ, లండన్ కంపెనీ డిజైన్. ఇది మన ఇండియాలో గుజరాత్లో ఉంది, మళ్ళీ ఇక్కడ ఉంది. ఇది రాఫ్ట్ ఫౌండేషన్. దీన్ని 52 మీటర్ల వెడల్పు, 52 మీటర్ల పొడవు, 4 మీటర్ల థిక్నెస్తో రాఫ్ట్ కాంక్రీట్ వేస్తారు. రాఫ్ట్ కాంక్రీట్ వేసి దాంట్లోంచి స్టీల్ ప్రొజెక్షన్ తీసేసుకొని రాఫ్ట్ అంతా కూడా సబ్స్ట్రక్చర్, మెయిన్ స్ట్రక్చర్ వచ్చేసరికి టోటల్ స్లిప్ ఫామ్ కాంక్రీట్తో వాల్స్ లాగా వేస్తారు అన్నమాట. ఇది 100% పటిష్టమైంది. ఇది ఎటువంటి చెక్కు చెదరలేదు. అది ఐఐటి వాళ్ళు కూడా చెప్పారు. ఇదే నిర్మాణం ఏదైతే ఇప్పుడు మీరు గుజరాత్లో ఇట్లాంటి నిర్మాణం గుజరాత్లో ఉందన్నారు, తర్వాత అమరావతిలో ఆ నమూనాతో ఆ యొక్క నిర్మాణం స్టైల్, అలా కాకుండా ప్రస్తుతం ఏదైతే ఇండియాలో అందుబాటులో ఉన్న సాంప్రదాయ నిర్మాణం, ఇప్పుడు వరకు మనకు అందుబాటులో ఉన్న నిర్మాణం పద్ధతిలో కనుక దీన్ని చేసి ఉంటే ఈ 5 సంవత్సరాలకు అది పనికి వచ్చేది. డెఫినెట్గా డ్యామేజ్ అయ్యేదండి. ఎందుకంటే ఆ పైల్ మనం ఎంతవరకు అయితే హార్డ్ ఉందో హార్డ్ వరకు వెళ్తాం. వెళ్ళిన తర్వాత దాని నుంచి స్టీల్ తీసేసుకొని ఒక రాఫ్ట్ వేస్తాం. రాఫ్ట్ వేసిన తర్వాత అది స్ట్రక్చర్ అయిపోద్ది, స్ట్రక్చర్ వేస్తాం. ఏ పైలైనా సింక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు వాటర్లో ఉంటే ఎక్కడైనా దాన్ని మెతకరావచ్చు, కొంచెం షింక్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనికి లేదు. ఇది 100% కన్స్ట్రక్షన్లోనే దాని పటిష్టత 200 సంవత్సరాల ముందు చూపుతూ ఆలోచించిన దానికి సంబంధించి 100% దీన్ని ఎంచుకునే విధానమే దీన్ని కాపాడిందా? 100% అదే కాపాడింది. ఈ ఆధునిక టెక్నాలజీ కాపాడింది. ఇప్పుడు అదేదైతే ఇట్లా క్రాస్ గా చుట్టూ కన్స్ట్రక్షన్ చుట్టూ ఉంది కదండి, దాన్ని ఏమంటారు? డయాగ్రిడ్ టెక్నాలజీ అంటారండి దాన్ని. ఏదైతే ఆ బిల్డింగ్కి ఉన్న లోడ్ని అది మోస్తుంది, అది ఆ లోడ్ డిస్ట్రిబ్యూషన్ అంటారు దాన్ని. డయాగ్రిడ్ టెక్నాలజీ అని చెప్పేసి మన ఏదైనా రైల్వే బ్రిడ్జెస్లో లోడ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుందో సేమ్ అదే టెక్నాలజీలో ఉంటుంది. ఇది గుజరాత్లో ఏ నిర్మాణానికి వాడారండి ఈ టెక్నాలజీ? కొత్తగా క్యాపిటల్ దొలేరో క్యాపిటల్లో ఇట్లాంటి కన్స్ట్రక్షన్స్ చేశారు. అంటే అప్పుడు అసలు దొలేరో ఆలోచన కంటే ముందే మన అమరావతి ప్లాన్ ఉంది. మన అమరావతి ఈ ప్లాన్ అక్కడ ఇంప్లిమెంట్ చేశారు అంతే. 100% అది. ఎందుకంటే మనం యుఎస్లోను, యుఏఈలోను, లండన్లోను ఇట్లాంటి టెక్నాలజీతో ఇంతకుముందు బిల్డింగ్స్ ఉన్నాయి. మన ఇండియాలో ఫస్ట్ టైం మన అమరావతిలోనే స్టార్ట్ చేశారు. ఆ తర్వాత దీన్నే కొనసాగింపుగా గుజరాత్లో కూడా కన్స్ట్రక్షన్స్ ఇదే టెక్నాలజీతో చేశారు. టెక్నాలజీ బాగుంది, కొత్త టెక్నాలజీ అనే ఉద్దేశిస్తారు. ఇది అధునాతన టెక్నాలజీ. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇటువంటి ఆధునిక టెక్నాలజీని వాడాలని సంకల్పించిన నాటి టీడీపీ విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఏదైతే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ సిఆర్డిఏ కమిషన్ అనేది 2 సంస్థలను ఏర్పాటు చేసి ఈ రకంగా దీని నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే దాంట్లో భాగంగా ఆనాడు సంకల్పించిన నిర్మాణానికి సంబంధించిన పునాదుల దగ్గర ఉన్నాం మనం. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి విధ్వంసంలో
అమరావతి ఒక ఇంటిని 5 సంవత్సరాల పాటు తాళం వేసేసి 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీరు రావటం, అది ఇల్లు కానీ ఆఫీస్ కానీ 5 సంవత్సరాలు లాక్ చేసిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో అట్లాంటి విధ్వంసం ఛాయలో ఇప్పటికీ అమరావతిలో ఏ దిక్కు చూసినా ఏ ప్రదేశం చూసినా ఆ ఆనవాళ్ళే కనిపిస్తున్నాయి. వాటిని చెరిపేసి ఆధునిక రాజధాని నిర్మాణం, భారతదేశంలో ఇది డెవలప్ అవుతున్న దేశమే కాదు, డెవలప్ అయిన ప్రాంతం కూడా ఉంది అనేలాంటి చైనాలో ఉన్నటువంటి మహానగరాల తరపున ఫస్ట్ వరల్డ్ కంట్రీస్, డెవలప్ అయిన కంట్రీస్లో ఏదైతే ప్రపంచ స్థాయి నగరాలుగా పేరు పొంది ఉన్నాయో, పేరు సంపాదించుకున్నాయో ఆ సరసన అమరావతి అతి త్వరలో చేరబోతుంది అనే దానికి సంబంధించి రాబోయే 3.5 సంవత్సరాల్లోనే అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఘంటాపథంగా చెబుతుంది. కెమెరామెన్ రాజేష్తో శుభకర్, అమరావతి.